మమ్మీ ఏం హాయ్ తెలియదు. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వ్లాగ్స్. సో నేనైతే మా మమ్మీకి జుట్టు అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద పెట్టు. నేనే ఏమన్నా ఎన్ని రోజుల నుంచి బతలాడితేస్తుంది. సేమ్ హెయిర్ వేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ వేసిన చూపి సేమ్ హెయిర్ స్టైల్ నేను కూడా వేసుకుంటున్నా. మళ్ళీ మమ్మీ కదా, మళ్ళీ ఒక 2 జుట్లు వేస్తే నన్ను డామినేట్ చేస్తుందేమో అని కుంకుమ పెడుతున్నా పెళ్ళైనట్టు. పెళ్ళి అయిన తర్వాత నేను మమ్మీ అయినరా. ఓకేనా? క్రాస్గా పెట్టినవింది. స్ట్రైట్గానే ఉంది, పాపడ మధ్యలో పెట్టిన. ఓకే ఓకే. సో చూపి నా జుట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను అట్లా వేసాను అనమాట, నా టాలెంట్ అది. ఇటు కూడా వేసేస్తా, చూసేయండి. ఎన్ని రోజుల నుంచి బతలాడుతున్నానే జుట్టు ఏమని చేసుకోవాలి గైస్, చేసుకోవాలి. బతలాడేటట్ట. ఎస్. మరి మీ పనులన్నీ మేము ఎట్లా చేయాలి? ఏముంది, ఏం లేదు. మీరంటే మమ్మీ మీరన్నీ 100 చేస్తారు, మేము అట్లా 100 చేస్తాం. చేయాలి. మీరు కూడా తర్వాత మమ్మీలు అవుతారు కదా. మీకు కూడా రావద్దా ఓపిక? అమ్మాయిలు కాదా మీరు? వాట్ ఆర్ యు టాకింగ్ మామీ? ఏం మాట్లాడుతున్నాను. సో నాకు ఇట్లా హెయిర్ స్టైల్స్ వేయడం అయితే చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది. చాలా ఇష్టం. అంటే ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ ఎప్పటికీ వేస్తూనే ఉండాలి కదా. క్యూటీ దగ్గర 20 డేస్ నుంచి బతలాడుతాను నేను అట్లా హెయిర్ స్టైల్ బతలాడిపించుకోవాలి ఏమని చెప్పి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, సో చదువుకోవాలి. ముందే 10th అయిపోతుంది, బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, హాలిడేస్ అన్నా, ప్రిపరేషన్కి రెడీ అవుతున్నా. ఇగో బ్యాగులు కూడా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేస్తారనమాట, లంచ్ బ్యాగులు. నేను కాదు యాక్చువల్లీ, నేను కాదు, నువ్వు కూడా అట్లానే వేస్తావు. నేను వేయలే. ఇట్లుంటుంది మా ఇల్లు పరిస్థితి. మేము వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకు 7:30 వరకు గైస్ స్కూల్. ఏమో వాళ్ళు ఇవాళ ఓరియంటేషన్ క్లాస్ ఉంది అండ్ ఇవాళ సెకండ్ సాటర్డే స్కూల్ ఉండదు కాబట్టి మాకు, అందుకని ఇలా 4:30కి వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ నేను 7:30కి వస్తాను ఇంటికి. సో మా షైనీ రాసుకుంటాను అనమాట. రాయడం ఒక లుక్ వేసుకుందాం ఆమె వైపు కూడా. ఏం హోంవర్క్స్ తోటి బిజీ అన్నమాట. హోంవర్క్స్ సే హాయ్ టు ఆల్. రాస్తూనే ఉంటుంది మహా తల్లి అమ్మ. మరి రాసు చల్లకుండా అసలు సోఫా మీద చూడండి చెత్త ఎంత బాగుందో. ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఏం చెప్పాలి నీ గురించి? నేను ఎట్లా రాసేది మమ్మీ మొత్తం? ఏమో రాసినావో లేదో అన్నట్టు రాసేది, కానీ ఇది దారుణంగా రాస్తుంది. ఇది ఇద్దరు సేమ్ స్కూలేనండి, అయినా కూడా ఈమె విపరీతంగా రాస్తుంది. ఆమె చాలా తక్కువ రాసేది. ఏందో ఎంత తక్కువ రాసినా కానీ నేను టైంకి సబ్మిట్ చేసేది, అది నాలో ఉన్న ప్లస్ పాయింట్ తెలుసా గైస్. అయినా ఆమె కూడా టైంకే సబ్మిట్ చేస్తాను అనుకోండి. అంతే, మేము టైం టు టైం ఉంటాం అట్లా. ఇదన్నమాట. అబ్బాబ్బాబ్బా హెయిర్ స్టైల్ అయితే అవుతుంది, కానీ అంతలోపు నేను ఇది ఒకటి చెప్తా. ఇది గుర్తుందా రే? ఇది ఎక్కడదో, ఇది నేను వేసుకున్న చైన్ ఎక్కడిది చెప్పు. మా మామ కెనడా నుండి తెచ్చాడనమాట. సో అసలు రోజు వేసుకొని నేను మర్చిపోయి స్నానం కూడా చేస్తున్నా. మన దగ్గర తీసుకున్నవైతే అంటే మనం క్వాలిటీ ఎంత బాగున్నదని చెప్పి తీసుకున్నా కూడా కలర్ పోతుంటాయి కదా మనం, అంటే వాటర్లో తడిచిన తర్వాత. ఇవైతే అసలు 1 వీక్ అవుతుంది రోజు స్నానం చేస్తున్న పొద్దున సాయంత్రం, అయినా కూడా ఇంత కూడా కలర్ పోలేదు. రోజ్ గోల్డ్ షేడ్లో ఉంది. ఇది 2 రోజుది అనమాట. ఇట్లా నాకు మా చెల్లికి ఇద్దరికి తీసుకొచ్చిండు తమ్ముడు. ఎట్లా ఉందంటే అసలు చూస్తే మళ్ళీ ఎంత సన్నగా ఉంది. అది పడుకున్నా కూడా ఏమైనా తట్టినా కూడా తెగట్లేదు. క్వాలిటీ అంటే క్వాలిటీనే ఎంతైనా కదరా. మన దగ్గర ఇంత క్వాలిటీ దొరకదు కదా. లిప్స్టిక్స్ కూడా అసలు లిప్స్టిక్స్ కానీ ఇంకా ఏంటివిరా మీకు అవన్నీ మేకప్ సామాన్లన్నీ తీసుకొచ్చిండు. అసలు అది ఇట్లున్నాయంట ఫ్లేవర్స్, ఆ స్మెల్, లిప్స్టిక్స్ అవన్నీ ఇట్లున్నాయంట. అసలు ఏమి ఎట్లేదు పెట్టుకోవడానికి. తెచ్చిందేమో మా తమ్ముడు అందరికీ గిఫ్ట్లు, నా బిడ్డలకు, మా చెల్లె పిల్లలకు. నేను మా చెల్లె అంటే ఓకే, కానీ మా తమ్ముడు తీసుకొస్తే వాళ్ళు మొత్తం దాచిపెట్టుకొని మాకు ఏకుండా పెట్టుకుంటున్నారు. లేదు మా మామ కాదే, మా తమ్ముడే. అదనమాట సంగతి. అట్లుంటారు పిల్లలు, రౌడీలు.
ఏ అబ్బాయిలు అవసరం లేదు, ఆడరౌడీలుగా పెద్ద రౌడీ అక్కడ చిన్న రౌడీ రాస్తుండ్రు. అంతే కదా, ఇప్పుడున్న జనరేషన్లో అలానే ఉండాలి. మేము అలా ఉండాలి, అసలు ఏం దొరకనివ్వరు. ఇట్లా లిప్స్కి ఇట్లా ఏమన్నా పెట్టుకుందామన్నా కూడా అమ్మో అది చూడు ఇట్లా రుద్దుకుందాం. ఒక ఫోటోది. సో గైస్ ఎంతసేపు జస్ట్ 15 అయిపోయిందా? వెనక్కి వచ్చినాయా జుట్లు? అంటే ఈ హెయిర్ స్టైల్కి రావడమే అట్లా వస్తాయా? అంతే కదా మరి. చూద్దాం మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూపియు. అక్కడ ఉంది బిడ్డ ఆ ఫోను, ఇన్నే ఉండే కదరా, అవాడు ఉన్నట్టున్నది చూడు. అక్కకు తెలుసు ఆ ఫోనే క్యూటీ చిల్లకట్టి. లేదు మమ్మీ, లాక్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక 6 మంత్స్ కాదు, నేను కరెక్ట్గా చెప్పాలంటే 1 year బ్యాక్ వేసుకున్నా 2 జడలు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. ఒక 2 రీల్స్ చేసిన, అసలు మస్తు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు 1 year తర్వాత లాంగ్ గ్యాప్లో, కానీ నాకు చాలా ఇష్టం అసలు 2 జుట్లు. ఏంటిదిరా క్యూటీ చిల్లకట్ట ఫోన్ ఇరా. అట్లా చూడకుండా నార్మల్గా పెట్టేసేయి. బా కొలతలు వేసి పెడుతుందమ్మా రబ్బర్లు. అమ్మో మనం ఇట్లా కొలతలు వేసి పెట్టాలంటే ఎన్ని కొలతలు, ఎంత టైము, ఏం తీసుకోవాలి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ జుట్టుకు రబ్బర్లు వేయడానికి కొలతలు వేసుకుంటారు. అబ్బా బాగు బాగా సిల్కీ ఉంది కదండి నా హెయిర్, ఎంత బాగుంది కదా క్యూటీ కదరా? బాగాలేదు మమ్మీ, బాగుండదు, కుల్ అవుతుంది. అసలు బాగాలేదు. షైని నువ్వు చెప్పురా, బాగాలేదా షైని? నా జుట్టు ఎంత బాగుంది, వావ్ చూడిగా. ఒరే భలే ఉందిరా. ఇప్పుడు జుట్టు చూపి ఇంకా నాది, నాకైతే నచ్చింది. అయ్యో ఫోన్ ఎట్లా పడిపోయింది. నీకోసం వేచుందైన ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం. వీడియో అయితేనే ఉంది. అబ్బా జుట్టు వేయడమేమో కానీ అమ్మా దేవుడా. చూసింది కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట సంగతి. దగ్గర 15-20 రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళు వేసింది నాకు ఈ హెయిర్ స్టైల్. సరే చాలా రోజుల తర్వాత అయినా కూడా నాకు 2 జుట్లు నాకు మళ్ళీ ఈ డిజైన్ మంచిగా వేసింది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఇది ఏమంటే ఇది కూడా ఫ్రెంచ్ ఫ్లాటేనారా? ఎస్. సో ఇది మా ఇవాళ స్టోరీ. ఇవాళ అంటే అసలు మేము లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టడము, కానీ సరే చూద్దాం, ట్రై చేద్దాము, పెడదాము అన్నట్టుగా చేసిందనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు subscribe to Alashi Vlogs. Love you all. Bye.